నమస్తే అండి, వెల్కమ్ టు అల్వారమ్మ వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. మీరు కూడా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వ్లాగ్ని కూడా పూర్తిగా చూసేయండి. నేను వచ్చి టిఫిన్కి అని చెప్పి బొబ్బరి గారెలు అయితే వేస్తున్నానండి. నేను బొబ్బరి పప్పు వచ్చి నైటే నానబెట్టానండి. నైటే నానబెట్టాను ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ టైం అయితే నానబెట్టాను, నైట్ అయితే నానబెట్టలేదండి. అంటే మనకి గారెలకు ఒక 2 గంటలు నానితే సరిపోద్దన్నారని చెప్పి ఉదయం లేసాక నానబెట్టాను అనమాట 5 టైంకి. కానీ ఏంటంటే నేను 9కి రుబ్బానండి, అయినా అస్సలు పప్పు అనేది ఏమి సరిగ్గా నానలేదు అని చెప్పి వాటర్ అయితే వేసేసాను. అంటే పప్పు నానపతి నలగదు కదండి సరిగ్గా అని చెప్పి వాటర్ వేసేదేమో పలచ అయిపోయింది. మళ్ళీ మనకు విడిగా పప్పు ఉంటుంది కదండి నానబెట్టలేదు, ఆ పప్పు వేసాను, అయినా అన్నసరి పలచన అయిపోయిందండి. ఇప్పుడు అప్పుడేం చేశాను తెలుసా, మనం గారెలు వేద్దాం అనుకున్నా, ఆ గారెలు కాస్త బూర్లు అయినాయి. అంటే అదేంటంటే బజ్జీల టైప్లో వేస్తాను అనమాట. గారె అయితే అస్సలు రాలేదు, బాగా పలచగా అయిపోయింది. అందుకని చెప్పి సరే అయితే నైట్ నానబెట్టి, అది కూడా నేను ఏంటంటే పప్పుని నీళ్ళంతా వార్చిన తర్వాత అప్పుడు వేసానండి మిక్సీ గిన్నెలో. అలాగే ఇందులో కొంచెం అల్లం కూడా పచ్చిమిర్చి వేస్తాను అనమాట. వాటిని కూడా మిక్సీ చేసుకుంటానండి. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసాను అనుకోండి. ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి అయితే చెయ్యం కదండి, అందుకని చెప్పేసారి పప్పు అయితే గట్టిగా నిలిపాను. ఒకసారి అయితే 5-6 సార్లు కూడా చేస్తుండే తప్పు అనేది ఏదైనా సరే మనకంతటా మనకు తెలియండి, అదుట లేచినప్పుడు మనకైతే అర్థం కదండి. అందులో నాకైతే ఫస్టే అర్థం కదనమాట. ఏదైనా నాకు నచ్చి నేను తెలుసుకుంటాను చేస్తాను, వేరే వాళ్ళు చెప్పినది అంతా నాకు బరకు అయితే ఎక్కదండి. ఇందులో నేనైతే ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం జీలకర్ర వేస్తానండి. ఇక్కడ వచ్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద అయితే చింపి వేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు అయితే నేను పప్పు ఆడేటప్పుడు వేసాను కదండి, ఇందులో అయితే వేయట్లేదు. ఇందులో కానీ మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాం అనుకుంటే బాగుంటాయి. కానీ నాకేంటంటే గారెలు వేసిన మనం తినేటప్పుడు అదే తగులుద్దండి, నాకనే కాదు మా పిల్లలు తినేటప్పుడు కదా అది తగులుద్ది. ఎందుకు వేసామని అడుగుతారు. సేమ్ మా అమ్మ నాకు చిన్నప్పుడు అట్టు వేసిన గారెలు వేసిన అందరూ పచ్చిమిరపకాయ వేస్తే కనుక గొడవ ఇస్తుందండి. ఎప్పుడు తినేటప్పుడు వచ్చిందండి ఆ పచ్చిమిరపకాయ. చెప్పాలంటే చిన్న పచ్చిమిరపకాయ మనకు కారం ఉండదు, కానీ ఏంటో తినేటప్పుడు కొంచెం మన పళ్ళకి కానీ పెదాలకు కానీ తగిలినప్పుడు చాలా కారం అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన చిన్న ముక్కలు అయితే పెట్టానండి గారెలకి. ఇందులో 4 గారెలు కన్నా ఎక్కువైతే అస్సలు పడతలేదు. పెద్ద వచ్చేసి నైట్ అయితే తోమలేదండి. చూసారా పక్కన సింక్లో చాలా అంట్లు అయితే ఉన్నాయి, అందుకని చెప్పి చిన్నది పెట్టేస్తాను. ఇందులో ఏంటంటే 4 కన్నా ఎక్కువ పడతలేదు, నూనె కూడా బాగా పైకి వచ్చేస్తుందండి. 5ది వేద్దామంటే మన ఫస్ట్ వేసిన గారు వచ్చేసి ఏంటంటే కొంచెం చొట్ట కింద పడిపోయిందండి. అంటే దాంట్లో కలిపేస్తాం కదా వేస్తుందండి, అందుకని చెప్పి ఇదేంటో మామూలుగా అయితే పెద్ద దాంట్లో అయితే 2 ట్రిప్పులు వేయాల్సింది, దీంట్లో 3 ట్రిప్పులు అయితే పడింది అనమాట. తక్కువ గారెలు అయితే పడ్డాయి. మనం గారెలు వేసుకుంటాం కదండి మినపప్పుతో, వాటికన్నీ అయితే గట్టిగా వచ్చినాయి అనమాట. అవి కూడా ఏంటంటే ఇప్పుడు ఆ మినపప్పు వేసిన గారెలు మెత్తగా ఉంటాయి, మన తర్వాతనే తినొచ్చు. ఇవి ఏంటంటే మనం ఎంత మెత్తగా రుబ్బానే సరే గారెలు కొంచెం గట్టిగా వచ్చినాయి. అవి కూడా ఏంటంటే చల్లారిపోతే తినలేవండి, గొంతుకి అయితే పట్టేసినట్టుగా ఉన్నాయి అనమాట. అంటే గొంతుకు దిగటం లేదు. ఇవైతే వేడి మీద తినాలంటే బొబ్బరి గారెలైనా లేకపోతే బజ్జీలు వేసిన, అదే బజ్జీలు అంటే పుణుకులు వేస్తాం కదా, అవి వేసిన అట్టు వేసిన ఏదైనా వేడి వేడిగా తినాలంటే అండి. ఎందుకంటే చల్లారిపోతే మనకి తినడానికి గొంతు దిగినట్టుగా ఉంటుంది అనమాట. నేను ఈ గారెలోకి వస్తే కొబ్బరి చట్నీ అయితే చేశానండి. అల్లం చట్నీ కూడా బాగుంటుంది గారెల్లోకి, కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుంది అనుకోండి. ఇక్కడ చూస్తారు నేనైతే గారెలు ఒక చేత్తోనే వేస్తానండి. కొందరు ఏంటంటే 2 చేతులు తెస్తారనమాట. ఇంకా కొందరు అయితే ఏంటంటే ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, అదే పాల్ కవర్ ఉంటుంది కదా, అది పెట్టి వేస్తారనమాట. మీరైతే ఎలా వేస్తారు? నాకైతే ఇలాగే అలవాటు అయ్యిందండి. అంటే మనకి ఎలా అలవాటు అయితే అలాగే వేస్తాం. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఒక చేతి గారెలు అలవాటు అయ్యిందనమాట. ఈ ఒక చేతి వల్ల ఏంటంటే గారెలు బాగా పెద్ద సైజ్ అయితే రాదంటే చిన్నగా వస్తుంది, ఇక్కడ కొంచెం లావ్ అయితే వస్తుంది అనమాట. ఫైనల్ అయితే గారెలు అయితే వేస్తాను, చూసారు కదండి. ఇందులోని కొన్ని అయితే బాగా వచ్చినాయి, కొన్ని అయితే బాగా రాలేదు. చెప్పాను కదండి, మూగుడు చిన్నది మొన్న 4 కన్నా ఎక్కువ వేస్తే ఒకటి వచ్చి ఇలా వంకరగా వచ్చిందండి. ఈ చొట్టలు పడిపోయిన గారెలు అయితే నాకు బాగున్నాయి, ఇంట్లోకి అయితే పెడతామండి. ఈ చొట్టలు వంకర టింగరగా ఉన్న గారెలు పెట్టామనుకోండి పేర్లు పెడతారు. మనం 10 సార్లు బాగా వేసినా పర్లేదు కదండి, ఒక్కసారి కూడా సరిగ్గా వేయపోయామనుకో అదే బాగాలేదంటండి. 10 సార్లు బాగా వేసినవి కాస్త పక్కన పెట్టేస్తారనమాట. అలాగే నేను వచ్చి మధ్యాహ్నం భోజనానికి అని చెప్పి బీరకాయ కూర అయితే చేస్తున్నానండి. అంటే ఫ్రై అయితే కాదు, కొంచెం కూర టైప్ అనమాట. ఇగిరి అంటారు కదా, అలా అయితే చేస్తుంది. ఈ బీర పట్టు ఉంటుంది కదా, వాటిని తీసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. రేపు చట్నీ చేద్దామండి టిఫిన్లోకి. మీరు కూడా బీరపట్టుతో చట్నీ కానీ పచ్చడి కానీ చేస్తారండి. నేనైతే చాలా తక్కువ ఏంటండి, అసలు చేయని బీరకాయ వండడమే తక్కువ. బీరకాయ పట్టు ఉంటుంది కదండి, పైన అయితే పడేస్తాను. ఏమన్నా మా అమ్మ వచ్చినప్పుడు చేసిందండి, బాగుందని చెప్పి. నాకు మామూలుగా రైస్లోకైనా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకైనా మనం వేసుకుని తింటే బాగుంటుంది. అలాగే చట్నీకైనా బాగుంటుంది కదండి టిఫిన్లోకి అని చెప్పి ఉంచానండి. వీటిని అయితే ఈరోజు ఉదయం చేశాను కదా నేను బీరకాయ కూర, వాటిని వచ్చి 2 రోజు అయితే చేశానండి. ఇది ఏంటంటే ఇప్పుడు ఉంటుంది కదండి, బీర పట్టు ఉంది కదా, మనం ఫ్రై చేస్తాం కదండి, అలా కాకుండా దీన్ని వచ్చి కుక్కర్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత కనుక మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. చట్నీ అనేది మనం మిక్సీ వేసినప్పుడు స్మూత్గా అయితే ఉంటుందంట. ఇది ఇలా వేపిస్తాం అనుకోండి ఏంటంటే బాగా గట్టిగా వేగిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పని అంతా అయిన తర్వాత అయితే గోరింతకైతే పెట్టుకుంటున్నానండి.
నాకు గోరింటాకు పెట్టుకుంటే పెద్ద టాస్క్ అనమాట. మా ఎదురింటి పిన్ అయితే ఇచ్చిందండి ముందు రోజు నైట్. నేను ఒక చేతికి పెట్టుకున్నాను అనమాట, కాలుకి అయితే పెట్టుకోలేదండి. ఎందుకంటే నైట్ కానీ కాలు పెట్టుకుంటే మనం పడుకునేటప్పుడు కుదరదు కదా, అందుకని చెప్పి మామూలుగానే గోరింటాకు పెట్టుకోవాలంటే నాకు పెద్ద టాస్క్ అండి. చాలాసార్లు ఇచ్చి నేను వద్దంటాను అనమాట. ఈసారి అయితే తీసుకున్నానండి. వాళ్ళకి చెట్టు ఉంది, వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారండి గోరింటాకు. తలకి అలాగే చేతులకి కాళ్ళకి కూడా పెట్టుకుంటారు. నాకేంటంటే పెట్టుకుంటే కదలకండి అలా కూర్చోలేండి, మనమేమో అసలు అలా కూర్చోలేమని చెప్పి పెట్టుకున్నాను అనమాట. అదే కనుక కోన్ అయితే మాత్రం పెట్టేసుకుంటారండి. ఎందుకంటే అది ఒక 5 నిమిషాలకు మించి అయితే ఉండదు కదండి. 5 నిమిషాలు ఆరిపోతుంది, తీసేవచ్చు. కానీ మనం గోరింటాకు కోన్ పెట్టుకుంటాం కదండి, దానికని ఇలా గోరింటాకు రుబ్బి పెట్టుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో వేడి ఉంటుంది కదండి, అదంతా లాగుతుందంటండి. తలకు కూడా చాలా మంచిది. కానీ తలకెట్టుకున్నంత ఊపు కూడా నాకైతే ఉండదండి. ఇది చూసారు కదా, చాలా కష్టపడుతున్నాయి అనమాట. అదే కోన్ అయితే పాటికి 2 చేతులకు కూడా పెట్టేసుకోవచ్చు కూడా. అసలు ఇది గోరింటాకు అర్థం ఏంటంటే గౌరీదేవి ఆకు అంటండి ఇది. అంటే ఫస్ట్ టైం పార్వతీదేవి పెట్టుకుంది కాబట్టి ఆవిడ ఇంట్లో ఉండేదంటండి ఈ ఆకు. ఆవిడ పార్వతీదేవికి ఇంకో పెరుసు గౌరీదేవి కదండి, అందుకని చెప్పి గౌరీదేవి ఆకు అంటారనమాట. నేనైతే అలా ఒకలా కష్టపడి పెట్టేసుకున్నాను. 1 గంట సేపు అయితే ఉంచుకున్నాను. చూసుకున్నారా, కాలు పెట్టుకున్న తర్వాత ఎలా ఉందండి, కదలకుండా అలా కూర్చున్నాను అనమాట. పండిన తర్వాత చూసాను, చాలా ఎర్రగా అయితే పండిందండి. నేను ఏంటంటే గోరింటాకు పెట్టుకున్న ఒక 4 రోజుల తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నానండి, అందుకని చెప్పి ఇలా ఉంది. కానీ చాలా ఎర్రగా అయితే పండిందండి. ఇప్పుడు ఈ చేతికి అయితే మొత్తం అయితే పెట్టిస్తానండి. పైన ఏళ్ళు ఉన్నాయి కదండి, ఆల్రెడీ మనం చేతికి కాలుకు పెట్టినప్పుడు అయితే ఏళ్ళు పండిపోయాయని చెప్పి ఈ మొత్తం చెయ్యి అంతా పామిస్తానండి. ఇక్కడ చూసారా, చుక్కలు ఒకటి కూడా స్ట్రైట్గా అయితే రాలేదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వంకరగా చూస్తున్నాయి అనమాట. చూడండి, ఇక్కడైతే కాలు ఇక్కడ పెట్టిస్తున్నాను కదా, కాలు ఇక్కడ బాగానే పండిందండి. అంటే బాగా ఎర్రగా అయితే పండలేదు, నేను ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు. అలా కూర్చోండి, మనకు చాలా కష్టం అని చెప్పి ఒక 1 గంట సేపు ఉంచుకున్నానంటండి. కానీ బాగానే పండింది. బాగానే కదండి, బాగా పండింది. నేను ఎక్కువసేపు ఉంచుకుని ఇంకా బాగా పండింది అనమాట. నాకు ఈ గోరింటాకు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకో తెలియదు కానీ చాలా బాగుందండి. కానీ పెట్టుకోవాలి, నాకైతే బద్ధకం, అలా కదలకుండా ఉండాలని చెప్పి అయితే పెట్టుకోను. ఇలా గోరింట పెట్టుకున్నాను కదండి, గోరింట పెట్టుకున్నది మన కాలుకి పసుపు రాస్తుంటే చాలా బాగుంటాయండి కాలు. ఇక్కడ మా ఎదురు ఒక అబ్బాయిని అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నారని చెప్పి తాంబూలానికి అయితే వెళ్ళారండి. తాంబూలానికి మనం పసుపు రాసుకుంటాం కదండి, అలా పసుపు రాసుకుంటే పసుపు రాసుకొని ఇలా కాలు పైన గోరింటకి అయితే పెట్టుకుని ఎర్రగా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి.